Hello students, now today I am discussing about the topic name is shaper machine and working principle of shaper machine and different type of operations in shaper machine and different parts in briefly explain. Now what is the introduction of shaping machine? The shaper is a material machine tool used primarily for producing a flat or plane surface which may be in horizontal, a vertical and angular plane. Second one is making slots, grooves and keyways. And third one is producing counter of concave, convex or combination of these ఫ్లాట్ సర్ఫేసెస్ కానీ వర్టికల్ సర్ఫేసెస్ కానీ హారిజాంటల్ సర్ఫేసెస్ కానీ గ్రూవ్స్ కానీ స్లాట్స్ కానీ కీస్ కానీ ఇవన్నీ మనం ప్రిపేర్ చేయాలంటే షేపింగ్ మిషన్ అనేది మనం యూజ్ చేయాలి. నౌ ఇట్ ఈస్ ద షేపింగ్ మిషన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్. దిస్ వన్ ఈజ్ బేస్, క్రాస్ రైల్ అండ్ దిస్ వన్ ఈజ్ క్రాస్ రైల్ ఎలివేటింగ్ స్క్రూ. అంటే ఈ క్రాస్ రైల్ని ద్వారా ఏమవుతుందంటే ఈ శాడిల్ అనేది, ఈ టేబుల్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వడానికి ఈ క్రాస్ రైల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ర్యామ్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది క్లాంప్ అడ్జస్ట్మెంట్, స్ట్రోక్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి టూల్ స్లైడ్, నెక్స్ట్ వచ్చేసరికి స్వింగింగ్ బేస్. ఈ స్వింగింగ్ బేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్పుకున్నాం. ఫ్లాట్ సర్ఫేసెస్ కానీ, హార్జాంటల్ కానీ, వర్టికల్ కానీ, యాంగులర్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఇలా వర్క్ పీస్ని మనం ఇలా తయారు చేయాలంటే ఇలా యాంగిల్ లాగా 30 degrees యాంగిల్ లాగా చేయాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇండికేషన్ టేబుల్ ఉంటుందన్నమాట. ఈ సివిల్ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 360 degrees ఉంటాయి. మనకి ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్లో దీన్ని బోల్ట్ని లూజ్ చేసేసి మళ్ళీ టైట్ చేసుకొని మనకు కావాల్సిన యాంగిల్లో ఫిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద కటింగ్ టూల్. ఓకేనా, ఈ కటింగ్ టూల్ అనేది ఇలా మూవ్ అయితే ఈ షేప్లో వర్క్ పీసెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అదే కటింగ్ టూల్ అనేది ఇలా ఇంక్లైన్డ్గా ఫిక్స్ చేసి ఇలా మూవ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అక్కడ ఉన్న మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అండ్ టూల్ పోస్ట్. ఇక్కడ ఈ టూల్ పోస్ట్లో ఈ ఓపెన్ ప్లేస్లో మనం టూల్ని ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి క్లాపర్ బ్లాక్ వల్ల యూజ్ ఏముంటుంది ఏంటంటే ఈ క్లాపర్ బ్లాక్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే, ఫార్వర్డ్ అంటే ముందుకు వచ్చేటప్పుడు మాత్రమే కటింగ్ ఉంటుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కటింగ్ ఉండదు. ఓకేనా, బై యూజింగ్ వితౌట్ క్విక్ రిటర్న్ మోషన్ మెకానిజం ద్వారా ఇది వర్క్ అవుతుంది. అంటే ఈ స్ట్రోకు అదే స్ట్రోక్ టైమింగ్ని మళ్ళీ సేమ్ టైమింగ్కి సేమ్ స్ట్రోక్ అనమాట. అంటే ఫ్లాట్ సర్ఫేసెస్ కానీ, గ్రూవ్ సర్ఫేసెస్ కానీ ఒకసారి ఇక్కడ ఈ క్లాపర్ బ్లాక్ ఫస్ట్ ఇలా మూవ్ అయినప్పుడు ఇలా వెళ్ళిపోయి వర్క్ పీసెస్ని కట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు ఈ క్లాపర్ బ్లాక్ అనేది పైకి లేస్తుంది అనమాట.
అంటే ఈ పార్ట్ ఒకటికి ఇలా ఇలా మూవ్ అయినప్పుడు కట్ అవ్వదు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో. అందుకోసం ఇక్కడ మనం క్లాపర్ బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నాం. నౌ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ షేపింగ్ మిషన్? The job is rigidly fixed on the machine table. The single point cutting tool held properly in the tool post mounted on the reciprocating ram. Reciprocating motion of the ram is obtained by quick return motion mechanism. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, by using quick return motion mechanism. As the ram reciprocates, the tool cuts the material during its forward stroke. ఫార్వర్డ్ స్ట్రోక్లో మాత్రమే మనం వర్క్ పీస్ని కట్ చేయగలం. డ్యూరింగ్ రిటర్న్ దెర్ ఈజ్ నో కటింగ్ యాక్షన్ ఇన్ ది స్ట్రోక్. అంటే రిటర్న్లో మనం వర్క్ పీసెస్ని కట్ చేయం. ఈజ్ కాల్డ్ ఐడియల్ స్ట్రోక్. దీన్ని ఐడియల్ స్ట్రోక్ అంటారు. ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఫార్వర్డ్ స్ట్రోక్ ఉన్నప్పుడు వర్క్ పీసెస్ అనేవి రిమూవ్ చేయగలం. అదే రిటర్న్ స్ట్రోక్లో వర్క్ పీస్ని రిమూవ్ చేయకపోతే దాన్ని ఏమంటారంటే ఐడియల్ స్ట్రోక్ అంటారు. ది ఫార్వర్డ్ అండ్ రిటర్న్ స్ట్రోక్స్ కన్స్ట్రక్టివ్ ఓపెన్ ఆపరేషన్ సైకిల్ ఆఫ్ ది షాపర్. ఇట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ షేపింగ్ మిషన్. ఓకేనా? క్విక్ రిటర్న్ మోషన్ మెకానిజంని తీసుకొని మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో వర్క్ పీస్ని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ రిటర్న్ డైరెక్షన్లో వర్క్ పీస్ని రిమూవ్ చేయడం. దీన్ని ఏమంటారంటే ఐడియల్ స్ట్రోక్ అంటారు. దీన్ని కన్స్ట్రక్టివ్ వన్ ఆఫ్ ఆపరేషన్స్ సైకిల్ ఇన్ షాపర్. What is the construction? What is the construction? What is the construction? Construction. The main parts of shopper machine based body, filler, frame, column. ఇక్కడ మనం చూస్తే సరికే ఫ్రేమ్, ఈ కాలమ్, ఈ మొత్తాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్షన్ అని అంటారు. క్రాస్ రైల్, ర్యామ్, ది టూల్ హెడ్, టూల్ పోస్ట్, సింగిల్ స్లైడ్ క్లాంపర్ బ్లాక్స్. బేస్. వాట్ ఈస్ ద బేస్? నౌ ఇట్ ఈస్ ద బేస్. ది బేస్ ఈజ్ heavy cast iron casting which is fixed to the shop floor. It supports the body frame and the entire load of the machine. The machine aboards on which stands variations and other forces which are linked to be induced during the shaping operations. ఇక్కడ మనం ఈ బేస్ చూస్తే ఈ బేస్ని మనం క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తాం, హెవీ క్యాస్ట్ ఐరన్తో. ఎందుకంటే ఇది మొత్తాన్ని బేస్ చేయడానికి కింద మనం బేస్ని తయారు చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ. బాడీ మీన్స్ పిల్లర్, ఫ్రేమ్, కాలమ్. బాడీ ఇది మొత్తాన్ని మనం బాడీ అంటాం. వచ్చేసరికి ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ది బేస్ అండ్ హౌసెస్ అండ్ డ్రైవ్ మెకానిజం compressing the main drives, the gearbox and the quick return mechanism for the ram movement. The top of the body provides guideways for the ram and it's not providing the guideways for the cross ride. Next one is cross ride.
Now this one is spot is cross rail. Cross rail is mounted on the front of the body. Frame can be moved up and down. The vertical movement of cross rail permits job different heights to be accommodated below the tool. Sliding along the cross rail is saddle which carries the work table. And next one is ram and head. Ram and head. This one is ram. The ram is drive block and fourth in its slides by the slotted linkage mechanism. The block and fourth movement of the ram is called stroke and it can be adjusted according to the length of the workpiece to be machined. Now it is the working principle and different type of parts explained in shaping machine.